గుళ్ళకి సంబంధించిన డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతో గుళ్ళు నడుస్తుంటాయి. ఆ డబ్బుల్ని తీసుకుపోయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్‌లో పెట్టేసేస్తే ప్రభుత్వం వాడేసుకుంటే, వడ్డీ మాత్రం ప్రతి నెలా కడుతుంది గదా! అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అట్లాగే యూనివర్సిటీల డబ్బులు. యూనివర్సిటీల డబ్బులు మనందరం ఫీజులు కడితే, ఆ ఫీజుల్ని తీసుకెళ్ళి డిపాజిట్లు చేసుకుంటారు. ఆ డబ్బులతో వాళ్ళ జీతాలకి ఇదే మెయింటెనెన్స్ అంతా నడుస్తుంటది. యూజీసీ ఇచ్చే జీతాలు గాకుండా మెయింటెనెన్సు, అట్లాగే అడిషనల్ స్టాఫ్ ఇయన్నీ వాటితో నడుస్తుంటాయి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ మీ బ్యాంకుల్లో ఎందుకు తీసుకొచ్చి ఇక్కడేసేయండి. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్‌లని ప్రభుత్వాలు మార్చేసింది. తమోళ్ళొచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అర్జెంట్‌గా అందులో ఉన్నటువంటి పాలక మండలి మీటింగ్ అయిపోయి, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వం దాంట్లో పెట్టేస్తే బావుంటది. బ్యాంక్ కంటే ఒక పావలా ఎక్కువిస్తారు ఈళ్ళు డబ్బులు అన్న పేరుతో తీసుకెళ్ళిపోయి అక్కడిచ్చేయాలి. 1200,00,00,000. అంటే ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటున్న అప్పులు గాకుండా, ఇట్లా ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదివరకు ఇదే పని జగన్ చేసినప్పుడు తప్పుబట్టినటువంటి ఈనాడు, జ్యోతి ఇప్పుడు దీన్ని సమర్థించుకుంటూ వస్తున్నాయి. ఆనాడు తప్పుబట్టినటువంటి తెలుగుదేశం అధికారంలోకొచ్చి ఇప్పుడు తాము అదే పని చేస్తుంది. ఆనాడు అది కరెక్ట్ అని వాదించినటువంటి వైసీపీ పత్రిక సాక్షి ఇప్పుడు అది తప్పని రాస్తుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్నటువంటి రాజకీయం. ఏదైతే అప్పుల బాబు బరితెగింపు యూనివర్సిటీల నుంచి 1,200 కోట్లు నొక్కేస్తున్నారు అంటూ.